చూద్దాం. అమ్మయ్య, తప్పించుకున్నాను రా. ముసలోడి చెప్పులు బయట లేవు, తలుపులు వేరే తెరుచుకుని ఉన్నాయి. అయితే లోపల అక్క మాత్రమే ఉంటుంది. అక్క 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 ఎక్కడికైనా బయటికి వెళ్ళారా? కనిపించడం లేదు. అక్క సార్, మీరున్నారా? నేను ఊరికినే అక్కని చూసి వెళ్దామని వచ్చాను. ఏం సార్ చైన్ వంక చూస్తున్నారు? ఇది నా చైనే. ఎందుకు నా ఇంట్లోకి వచ్చావు? చెప్పరా. సార్, మీ కళ్ళని చూస్తే నేను మళ్ళీ లెటర్ తెచ్చినట్టుగా చూస్తున్నారే. ఆ లెటర్ ఇవ్వు. ఇవ్వు. కోప్పడతారనుకుంటే ముసలోడి రియాక్షన్ వేరేలాగుంది. నేను నీకు డబ్బిస్తాను, చెప్పింది చేస్తావా? ఆహా, అక్కడ చైను, ఇక్కడ డబ్బులు, ఇక్కడ డబ్బులు, అక్కడ చైను. ఒరే, నీ టైం చాలా బాగుంది రోయ్. ఇదిగో 500. నేను చెప్పే వాళ్ళకి ఈ లెటర్ తీసుకెళ్ళివు. డబ్బులు ఇచ్చారు, ఎవరి దగ్గర ఇవ్వాలో చెప్పండి. ఇదే వీధిలో అశోక్ ఇంట్లో. రౌడీ అశోక్ వాళ్ళ ఇంట్లోనా? అతని ఇంట్లో అంజలి అనే ఓ అమ్మాయి ఉంది, తెలుసా నీకు? ఈ ఏరియాలో నాకు తెలియని అమ్మాయిలే లేరు. ఆమె దగ్గర ఈ లెటర్ కృష్ణ ఇచ్చాడని ఇవ్వు. రిస్క్ అయిన చోటే, దీనికోసం ట్రై చేస్తాను. ఎవడ్రా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అన్నా, మీరా అన్నా? అన్నా, మేము క్రికెట్ ఆడుకుంటున్నాం. అప్పుడు నేను ఒక సిక్సర్ కొట్టాను. బాల్ వచ్చి ఇక్కడ పడిందన్నా. బాల్ కొట్టిన వాడే తీసుకురావాలన్నారు, అందుకే వెతుకుతున్నా. బాల్ వెతకడానికి వచ్చావా? వెతుక్కోపో. అంజలేక, అంజలేక అక్క, ఎలాగున్నారక్క? అయ్యో బాబోయ్. నువ్వెవరు? నేనా? ఈ వీధిలో ఇస్త్రీ కొట్టుంది, అందులో పనిచేస్తున్న చంటి బంటిని నేనే అక్క. ఓహో, సరే, నీకేం కావాలి? ఇదే వీధిలో టీ కొట్టు మాడపైన ఉన్నా కృష్ణన్న ఇది ఇచ్చేమన్నారు. మీకే ఇచ్చారక్క, తీసుకోండి. అక్క, వస్తానక్క. రేపు సాయంత్రం 7 గంటలకి తాజ్ బంజారా హోటల్కి రావాలి. నీతో మనసు విప్పి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇట్లు నీ కృష్ణ. కృష్ణ నా వైపు చూస్తేనే మావయ్య చెయ్యో కాలో తీసేస్తాడు. ధైర్యంగా లెటర్ రాసి మా ఇంటికే పంపాడంటే వాడే అసలైన మగాడు. వాడెవడో చూసి తీరాలి.